రేషన్ బియ్యం వ్యాపారులను వదిలిపెట్టబోమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పింఛన్ల పంపిణీలో అవినీతి ఉండదని అధికారులకే ఆ బాధ్యత అప్పగించామన్నారు. ఉచిత ఇసుక విషయంలో ఎవరు అడ్డు వచ్చినా ఊరుకోబోమని అన్నారు. భూ కబ్జాలు చేస్తే తాట తీస్తాము అన్నారు చంద్రబాబు. పేదవాళ్ళకు ₹2 ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. దాన్ని కూడా మీకు చౌకగా ₹10 ఇచ్చేసి ₹6 ₹7 మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మద్యం జోలికి ఎవరు రాకూడదు. ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు అమ్ముకోవడం తప్ప ఏ నాయకుడు కానీ ఏ దందాలు చేసేవాళ్ళు కానీ అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. మీ ఊర్లో ఇసుకుంది, తెచ్చుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చాను. మీ ట్రాక్టర్ తీసుకెళ్ళండి, మీరే ఇసుక తెచ్చుకోండి. ఎవరైనా అడ్డం వస్తే నా పేరు చెప్పండి, అవసరమైతే నిలదీయండి, తాట తీస్తామని చెప్పండి. ప్రకృతి పరంగా ఇచ్చిన ఇసుక మీ హక్కు తప్ప ఈ పెత్తందారులకు హక్కు లేదని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా సరే ఒకటే చెప్తున్నాను, భూ కబ్జాలు చేసే వాళ్లకు మాత్రం హెచ్చరిస్తున్నా. అందుకే యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాను. మీ భూమి ఎవడైనా కబ్జా చేసినా జోలుకొస్తే తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ను కూడా తీసుకొచ్చి మొత్తం కబ్జాలు చేస్తూ ఇష్టానుసారంగా భూములన్నీ రికార్డులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. కర్ణాటకలో 1200 ఇస్తారు, నేను ఇచ్చేది ₹4000 ప్రారంభమే. పక్కన బార్డర్ దాటితే 1200. మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేరళలో 1600, ఒరిస్సాలో 700, తెలంగాణలో 2016. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? తవ్విన కొద్దీ తప్పులున్నాయి, ఎక్కడ చూసినా అప్పులైపోయినాయి, వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎన్ని పాపాలు చేయాలన్నీ చేశారు, ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారు. కడాన రాష్ట్రం అయితే దివాలా తీసి ఈ నెల జీతాలు ఇస్తామా లేదని భయపడి